వన్స్ ఎ స్పై ఆల్వేస్ ఎ స్పై. చాలా ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్గా ఈ దీపావళి కానుకగా మన ముందుకు వచ్చేస్తుంది సర్దార్. సో సర్దార్ స్పైగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఇదంతా కూడా ట్రైలర్లో మనల్ని చాలా క్యూరియస్గా అలా కట్టిపడేశారు కదా. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన చాలా అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో అని అర్థం అవుతుంది. సో మరి పిఎస్ మిత్రన్ గారి డైరెక్షన్లో ఒక థ్రిల్లర్ వస్తుంది అంటే ఆ మాత్రం ఇది ఉంటుంది కదా, క్యూరియాసిటీ. అండ్ అఫ్ కోర్స్ కార్తీ గారి గెటప్స్ కానీ ఆ ఓవరాల్గా ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ మనం దీపావళి సందర్భంగా చూడబోతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ రాశి ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో మరి ఈ సినిమా గురించి మనం మాట్లాడేద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్తీ గారి అన్నయ్య ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సూర్య గారు అనుకునేరు కాదు, తెలుగులో అన్నయ్య. ఎస్, నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. మోర్ ఈ సినిమా గురించి వాళ్ళతోనే మాట్లాడదాము. హలో కార్తీ గారు. హాయ్ రాశి, ఎలా ఉన్నారు ఇద్దరు? మామూలుగా దీపావళి పండుగ తర్వాత కార్తీక మాసం వస్తుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు కార్తీ చాలా సార్లు వచ్చారు, పలకరించారు. సో ఐ థింక్ ఇన్ని రిలీజెస్, ఇన్ని లాంగ్వేజెస్ లో ఒక అప్లాజ్, రెస్పాన్స్ ఎలా ఉంది అసలు ఇదంతా చూస్తుంటే? 4 months ముందు నాకు తెలుసు, ఈ 3 months నాకు నిద్ర ఉండదని నాకు తెలుసు. బట్ ఇట్స్ ఎక్సైటింగ్ బికాస్ ప్రతి సినిమా వేరే వేరే సినిమాగా ఉంటుంది. ఫస్ట్ ఒక విలేజ్ సినిమాగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పిఎస్ అంత పెద్ద సినిమా అయిపోయింది. అండ్ ఇట్స్ వెల్ రిసీవ్డ్ అనేది అంత ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు సాటిస్ఫై. ఒక బుక్ నుంచి మీరు సినిమా తీసేటప్పుడు ద బుక్ ఫ్యాన్స్ ఆర్ సెపరేట్, మూవీ ఫ్యాన్స్ ఆర్ సెపరేట్. రెండు క్రౌడ్ ని మీరు సాటిస్ఫై చేయాలప్పుడు ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అది మణిరత్నం గారు చాలా బాగా చేశారు. అండ్ ఇట్స్ వెల్ రిసీవ్డ్ అన్నప్పుడు వీఆర్ ఆల్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ. ఇట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్దార్ దీని కూడా అలా ఆ టైం తీసుకుంది. ఆల్మోస్ట్ 2 years రైటింగ్ లో జరిగింది. అండ్ దెన్ ఆల్మోస్ట్ 1 year గా తీస్తున్నాము. కోవిడ్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది మధ్యలో. బట్ ఒక ప్రాపర్ ఫిల్మ్ గా నాకు వచ్చినప్పుడు ఈ దో ఇట్ ఈస్ ఇమీడియట్లీ వన్ ఆఫ్టర్ ది అదర్, స్టిల్ ఐ ఫీల్ it's all very different content and all solid contents. So I am happy, confident that చాలా చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఒక్క సినిమాలో అయితే ఇంకా బోల్డ్ అని వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ కార్తీ గారు, ఐ మస్ట్ టెల్ యూ, PS1 లో అసలు పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉందండి. అంటే ఒక పక్క వీరత్వం, ఒక పక్క ఫ్లర్టింగ్, ఇంకో పక్క కామెడీ, అన్నిటిని ఎంత బాగా బ్యాలెన్స్ చేశారు. నిజంగా కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ సక్సెస్. అండ్ త్రూ అవుట్ ద మూవీ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ వెయిటింగ్ ఫర్ PS2. PS2 ఎప్పుడు రిలీజ్? నెక్స్ట్ ఇయర్ 23 అని వేశారు. ఆ సముద్రంలో ఏం జరిగింది చూడాలి. ఎస్, బట్ ఎనీవేస్ ఇప్పుడు సర్దార్ విషయానికి వస్తే పిఎస్ మిత్రన్ గారి సినిమాల్లో దట్ ఎంగేజింగ్ పార్ట్ అనేది చాలా చాలా బాగుంది. సీరియస్లీ అమ్మో, ఆ సినిమా మర్చిపోలేము. ఆ సినిమా వచ్చిన కొత్తల్లో అసలు ఫోన్ లో ఏదైనా ఓపెన్ చేయాలంటే భయం వేసేది. అది థ్రిల్లర్ అనుకున్నాము, కానీ స్కేరీ మూవీ అయిపోయింది. పెద్ద హిట్ అయింది. అండ్ ఫస్ట్ డైరెక్టర్ టు టాక్ అబౌట్ దట్. ఫస్ట్ సినిమానే ది బ్యాంక్ ఫ్రాడ్స్ అనేది, డిజిటల్ ఫ్రాడ్స్ గురించి మనకి తెలిసింది ఫస్ట్ టైం అదే కదా. అండ్ ఇట్ వాస్ క్వైట్ అ షాకర్ ఫర్ ఎవ్రీవన్. నౌ యు ఆర్ స్కేర్డ్ టు సీ యువర్ ఫోన్, ఎనీ మెసేజెస్ కమ్. ముఖ్యంగా బ్యాంక్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చే అమ్మా ఒక్కసారి. కానీ ఈ సినిమాలో కూడా ఏమైనా భయపడుతున్నారా? ఐ థింక్ ఇట్ ఉంది, అలాంటి ఒక విషయం ఉంది. ఇంటెలిజెన్స్ కదా అదే. బట్ ఎందుకు, బట్ ఇంట్లో కామనర్ కి సంబంధమైన ఒక కామనర్ కాదు, మన అందరికి సంబంధమైన ఒక విషయం దానిలో ఉంది. సో స్పై అనేది ఎందుకు, స్పై అనేది మామూలుగా ఎక్కడో యూరోప్ లో జరుగుతాయి కదా మన స్టోరీస్, అలా కాకుండా ఇండియాలో వెరీ ఒరిజినల్ ఆర్ రూటెడ్ స్పై స్టోరీ ఇది. వెరీ ఇండియన్ రూటెడ్ స్పై స్టోరీ. అండ్ నాకు కథ చెప్పేటప్పుడు రీసెర్చ్ గురించి 2 years ఈ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈ సినిమా గురించి. అప్పుడు చెప్పేది టైగర్ అన్న ఒక ఆఫీసర్ ఇక్కడి నుంచి వెళ్ళి ఈజ్ అ స్టేజ్ ఆర్టిస్ట్. స్టేజ్ ఆర్టిస్ట్ గా ఉండి దెన్ హీ బికేమ్ ఎ స్పై అండ్ దెన్ హీ వర్క్డ్ ఇన్ పాకిస్తాన్ యాజ్ అ జనరల్ ఫర్ లాంగ్ టైమ్ ఇట్ సీమ్స్. సో ఆ విషయం గురించి చెప్పేటప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చా అంటే ఇన్సిడెంట్ నుంచి. బట్ కథ మొత్తం ఫిక్షన్ అది. బట్ ద వే హీస్ రిటన్ ఈస్ రీసెర్చ్ కానీ, అండ్ ద వే హీస్ బ్రాట్ అవుట్ ఆల్ ద క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ హ్యాస్ అ షేడ్. ది గర్ల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. నా క్యారెక్టర్, నాన్న క్యారెక్టర్ కానీ, కొడుకు క్యారెక్టర్, ఇద్దరు క్యారెక్టర్ కానీ, సో మెనీ షేడ్స్. సో ఐ థింక్ దట్ వే ఇస్ వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్. నా మైండ్ కూడా బ్లో అయింది కథ విన్నప్పుడు. వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? వాట్
అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది దట్ మూవీ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది, కానీ ఒక పాయింట్ ఉంది విచ్ వైల్ హీ వాజ్ నరేటింగ్ చేస్తున్నప్పుడు నేను షాక్ లో వెళ్ళిపోయాను. ఐ వాజ్ లైక్ రియల్లీ లైక్ అది ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ టు నో. సో ఇట్స్ ఒక ఇన్ఫోటైన్మెంట్ లాగా ఉంది. సో there's a lot of information and there's a lot of అంటే హ్యాట్స్ ఆఫ్ టు మిత్రన్, చాలా చాలా ఇంటెలిజెంట్. మామూలు కథ రాయడానికే చాలా మందికి టైం పడుతుంది, ఈయన అసలు ఇంత రీసెర్చ్ ఎక్కడి నుంచి చేస్తున్నారో. బట్ ఏంటంటే ఇది డాక్యుమెంటరీ కాదు, స్టిల్ థ్రిల్లర్, ఇట్స్ ఎంగేజింగ్, బట్ మధ్యలో ఈస్ ఏబుల్ టు బ్రింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇన్ సైడ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎంగేజింగ్. నా కాకి మూవీ లాగా రెండు విషయం ఐ థింక్ ప్యారలల్ గా. సినిమాలో ఏంటంటే చాలా బాగా రాశారు, ప్రతి క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ కార్తీ, యు సీ సో మెనీ కార్తీస్ ఇన్ ద ఫిల్మ్, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ all the other characters, Leila ma'am or Ridisha, I think we all have very good, very well written characters. ఇప్పుడు ఈ టైంలో for directors to write characters like that for a woman చాలా తక్కువ directors. So నేను చాలా హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. డైలాగ్స్ ఆర్ సో నైస్. చాలా రియల్ గా రాశి క్యారెక్టర్ మాట్లాడుతున్న విషయం, సో టుడేస్ గర్ల్ హూ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అనేది కదా, ఐ వాస్ వెరీ నైస్లీ రిటన్, వెరీ ఇంటెలిజెంట్లీ రిటన్. మిత్రన్ ఒక ఫెమినిస్ట్ చెప్పొచ్చు చెప్పొచ్చు. ఓకే, బట్ రాశి ఈ మధ్య ప్లే చేస్తున్న రోల్స్ అన్నిటికీ కూడా అలాంటి ఇంపార్టెన్స్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మేము చాలా చూస్తున్నాం. అండ్ ఐ లవ్డ్ రుద్ర యాక్చువల్లీ, దట్ నాకైతే కొంచెం కార్న్ ఇదిగా అనిపించింది, లేడీ కార్న్. నిన్న ఒక అబ్బాయి నాకు చెప్పాడు, he didn't know somebody from, like he didn't know that was me. అవును, లైక్ అది ఎవరో అనుకున్నా. షాక్ లో లైక్ are you kidding or like no I didn't know. I was very impressed. కదా, అసలు డిఫరెంట్ రాశిని చూసాం అందులో. ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి ఫ్యూచర్ లో కూడా, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది, కానీ ఫ్యూచర్ లుక్స్ బ్రైట్. ఇందులో లాయర్. అవును, సో ఇప్పుడు ఈసారి కామిక్ కాదు, ఈసారి జస్ట్ వెరీ ఫియర్స్, as he said, వెరీ ఫియర్స్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఒక సోషల్ కాజ్ మీద షీ రియలీ ఫైట్స్ ఫర్ దట్ కాజ్, అండ్ దర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ రైట్, రాంగ్, బ్యాడ్, గుడ్, ఇవన్నీ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ అవర్ హెడ్. కానీ లైఫ్ లో ఏంటంటే ఇట్స్ వెరీ గ్రే, దట్ ఈస్ వై హిస్ క్యారెక్టర్ కమ్స్. సో దే బోత్ బ్యాలెన్స్ ఈచ్ అదర్ అవుట్. అండ్ మేమిద్దరం ద డైలాగ్స్ వి షేర్ నాకు చాలా నచ్చింది ఎప్పుడు షూట్ చేస్తున్నప్పుడు కూడా. వెరీ రియల్, వెరీ దిస్ ఇస్ హౌ అ బాయ్ అండ్ అ గర్ల్ విల్ టాక్. ఓకే, ఒక ఫిల్మీ లాగా కాదు, ఇట్స్ వెరీ లైక్ రియల్, సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియల్లీ లైక్. See, ఇద్దరికి కెరీర్ ఉంది, సో దే హావ్ వెరీ డిఫరెంట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు దట్స్ వాట్ ఐ టోల్డ్ యు, రాశి ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, అకాడమికలీ స్ట్రాంగ్ కూడా. సో అతని అండర్స్టాండింగ్ ఉంది, తన అండర్స్టాండింగ్ అబౌట్ సో హర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఆల్సో నైస్. తన అండర్స్టాండ్ చేసుకునే విధం కానీ, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధం కానీ, ఇట్ వాస్ లైక్ వన్ ఆన్ వన్, లైక్ when we talk to each other, so you don't judge me, that's what I say. Okay, she says but you're fake. She says but how do you judge me without knowing what I've been through? See, all of us have a different shade which we don't know, right? So that's what she is, black and white. Kani na character kire appudu the conversation was, though it is small but it is very impactful conversations. చూడాలి, అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నమాట మీ ఇద్దరి మధ్య సీన్స్ యాక్చువల్లీ. ఎస్. అండ్ బేసిక్ గా సర్దార్ మూవీ టీజర్ కూడా చూసిన దగ్గర నుంచి అందరిలో ఫస్ట్ అటెన్షన్ గ్రాప్ చేసింది, అఫ్ కోర్స్ సినిమాలో మీరు అటెన్షన్ కోసం ట్రై చేస్తుంటారు కదా, ట్రెండింగ్ లో ఉండాలని. అలాగే సర్దార్ ట్రెండింగ్ లో ఎందుకు ఉందంటే గెటప్స్ యాక్చువల్లీ. అంటే కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు, అఫ్ కోర్స్ సూర్య గారు, ఎన్ని సినిమాల్లో ఇలాంటి డిఫరెంట్ గెటప్స్ లో కనిపించారు. నౌ ఇట్స్ యువర్ టర్న్ అని చెప్పాలా. మామూలుగా ఒక యాక్టర్ కెరీర్ లో ఏదో ఒక టైం ఇలాంటి ఒక ఇలాంటి కథ వస్తాయి. నాకు ఇప్పుడు వచ్చింది, సో దట్ వే ఐ ఫీల్ వెరీ స్పెషల్. బట్ ఎందుకు ఆ క్యారెక్టర్స్, ఆ గెటప్స్ కానీ, ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఒక స్పై ఫిల్మ్ అంటే ఈ స్పై పని ఏంటి, ఏ కేస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ముఖ్యంగా స్పై వరల్డ్ అంటే ఒక పర్టికులర్ కేస్ మీదనే స్టోరీ జరుగుతాయి కదా, సో ఆ కేస్ ఏంటి, ఆ విషయం వెరీ వెరీ స్పెషల్. దట్స్ వై ఐ వాస్ కన్విన్స్డ్. లేకుండా ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ డూయింగ్ సో మెనీ గెటప్స్. ఈ గెటప్స్ కోసం నేను చేయలేదు, ఆ స్టోరీ కోసమే నేను చేశాను. బట్ లైక్ యూ సెడ్, ఇన్ యాక్టర్ కెరియర్ లో ఇలాంటి ఒక స్క్రిప్ట్ రావడం, అది బాగా చేయడం, అది ఆడడం కూడా ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యాక్టర్స్ కెరియర్. దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కంటెంట్. అండ్ మీరు చెప్పినట్టు ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఇద్దరు ఏంటంటే, ఇప్పుడు ఒక స్పై మీరు చూస్తే ఎక్కడి నుంచి పని చేస్తున్నారు, ఏం జరిగింది అనేది ఎవరికి తెలీదు. సో నోబడీ విల్ ప్రైస్ హిమ్. అవును, you know, for us every day we want 10 likes or 100 likes of 1 lakh likes,
బట్ దేర్ దే డూ సో మచ్ వర్క్ బట్ ఇట్ ఇస్ unsung. Nobody knows. That is one contrast. Whereas the sun wants to be trending all the time. Yes. So that was very, very interesting, which is very, very today, kada. Avunu, right. No, we are somewhere caught in social media. Everybody wants to be celebrity and a feeling manaku vachindi. Avunu. From chinna pillal nunchi, we are always trying to be outside. Avunu. But there are so many heroes who do so much, but they never speak outside. Right. So they are unsung heroes, kada. So that contrast was very interesting in the writing. So చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా దానికి. అవును. సో మీకు నాకు తెలిసి ఇందాక మీరు చెప్పిన కాన్వర్సేషన్ బట్టి యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ తో ఎక్కువ ఇంటరాక్షన్ కానీ లాయర్ క్యారెక్టర్ ఉంటాయని అర్థం పోలీస్ క్యారెక్టర్ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవే. బట్ ఎప్పుడైనా ఈ గెటప్స్ లో ఉన్న కార్తీ గారితో మీకు నేను చూసాను యాక్చువల్లీ, నేను జస్ట్ చూసాను, పని చేయలేదు అదే విత్ దిస్ కార్తీ. అవును, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ద హోల్ మేకప్ అండ్ ద హోల్ లుక్ అండ్ 3 hours పడింది అప్పుడు, అంటే ఎవ్రీ డే ఆఫ్ కోర్స్. సో యా, so now Karthi knows what pain women are getting ready. But yeah, chala time. But taking it off is also tough. For you it's not so tough. True. But chala కష్టపడ్డారు ఈ సినిమా కోసం యాక్చువల్లీ కార్తి, and చాలా షేడ్స్ లో ఉన్నారు. సో ఐ థింక్ లేకపోతే ఇలాంటి సినిమాకి చేయడం కష్టం. You have to sacrifice a lot. బట్ మీకు ఎప్పుడైనా ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనం కూడా ఎప్పుడేస్తాం ఇలాంటి గెటప్స్? దిస్ ఇస్ ఓల్డ్ నాకు చేయాలి. నేను ఇదే చెప్పాను కార్తి, దట్ యు నో టు బి ఏబుల్ టు గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్ ఇస్ అమేజింగ్. You know, and to pull it off, of course. ప్రమోషన్ కోసం కార్తీ గారు వేసిన గెటప్లన్నీ రాసి ట్రై చేయాలి. అరే బాప్రే, చేయొచ్చే మళ్ళీ ఏంటి, ఏం ప్రాబ్లం? చేస్తాను. You probably try that look. వింటేజ్ 80s look. కదా బాగుంది. బట్ కార్తీ గారు, ఐ మస్ట్ టెల్ యూ దట్ వింటేజ్ లుక్ చాలా సూట్ అయింది మీకు. Thank you. చాలా మంది కమెంట్స్ కూడా వేశారు, చిరంజీవి గారు స్టార్టింగ్ లో చిరంజీవి గారు లాగే ఆ హెయిర్ స్టైల్ అది అలా సెట్ చేశారు యాక్చువల్లీ. బట్ మీరు ఏది బాగా ఎంజాయ్ చేశారు అండ్ సినిమాలో ఎక్కువ లెంగ్త్ ఏ గెటప్ లో ఉంటుంది, అంటే డ్యూరేషన్? ఈ క్యారెక్టర్ కి. ఓకే, ఏమిటి గెటప్ స్పెషాలిటీ? అదే ఒక ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు ఆఫీస్, అదే ఇలాంటి స్పై ఫిల్మ్స్ లో ఈజీగా స్పాయిలర్ అవుతుంది. ఇస్ అన్ ఓల్డ్ ఆఫీసర్ అంతే. ఓకే, ఎన్నో ఎప్పుడో పాత ఆఫీసర్. సో యూస్ ఎ ట్రైన్డ్ మ్యాన్ కానీ ఈజ్ ఓల్డ్ అండ్ ఈస్ గాట్ ఈజ్ ఎయిలింగ్ ఆల్సో, బట్ ఈస్ గాట్ అ మిషన్ ఆల్సో కైండ్ ఆఫ్. ఇంట్రెస్టింగ్. సో ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు హోల్డ్ యూనో గ్రిప్ అండ్ ఆడియన్స్ ని అలాగా ఎంగేజ్ చేయాలి అంటే. సో పిఎస్ మిత్రన్ గారు చెప్పే విధానం, స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది? డైరెక్టర్స్, ప్రతి డైరెక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీ 5 years యూఆర్ సీయింగ్ అ న్యూ ట్రెండ్ ఆఫ్ డైరెక్టర్స్ కమింగ్. వాళ్ళు చెప్తున్న కథ కానీ చెప్పే విధంగా కానీ ఇట్స్ ఆల్వేస్ ఇవాల్వింగ్ కదా. సో దిస్ ఫిల్మ్ స్పై ఫిల్మ్ అంటే మనకి ఇమీడియట్ గా నెట్ఫ్లిక్స్ నుంచి, అమెజాన్ నుంచి ఎన్నో కంపారిజన్స్ వస్తాయి. సో వీ వాచ్డ్ ఆల్ దోస్ ఫిల్మ్స్, వీ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ఇట్. ఏ షార్ట్స్ రిపీట్ చేయకుండా స్టిల్ మెయింటైన్ వన్ స్టాండర్డ్ అన్నది విజువల్ గా జార్జ్ చేసే పని చాలా ఎక్సలెంట్ పని, కెమెరామెన్ పని, ఆర్ట్ డైరెక్టర్ కదిర్ గారి పని అండ్ మిత్రన్. బికాస్ ఇలాంటి సినిమా తీసినప్పుడు యూఆర్ క్రియేటింగ్ అ వరల్డ్, కంప్లీట్లీ యూర్ క్రియేటింగ్ ఎ న్యూ వరల్డ్. కాబట్టి ఎవ్రీథింగ్ దట్ ఈ షో హ్యాస్ టు బి ఆథెంటిక్. అండ్ ముఖ్యంగా మనకి పీరియడ్ కూడా ఉంది. సో 80s కోసం ఆ కెమెరాస్ కానీ దే వెంట్ అండ్ కరెక్టెడ్ ఆల్ దట్ స్పై వరల్డ్ విషయాలు, పాత టైప్ రైటర్స్ నుంచి ఆ సౌండ్ మార్స్ కోడ్ మెషిన్స్ కానీ, టెలిగ్రాఫ్ మెషిన్స్ కానీ, దే ఆల్ కలెక్టెడ్ ఎవ్రీథింగ్ అండ్ డిడ్ ఇట్. సో ఆ పని అనేది వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ టు గో అండ్ వర్క్. Like I said, we also doing a film with good standard అదే మాట. Right. Interesting. I think on sets కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఫీల్ అది బాగుంటుంది కదా. And like I said, రాశి చెప్పినట్టు ఇప్పటి వరకు ట్రైలర్ కూడా మీకు కథ ఏంటో తెలీదు. But the way he's narrated the screenplay, you will clearly understand what's happening. Very intelligent he is. కదా, yeah. కొంచెం భయపడతారు. You will get scared about certain things. Yeah. సో రాశి లాయర్ ఝాన్సీ నుంచి ఇప్పుడు ఒరిజినల్ కొంచెం సీరియల్ ఇది కాకుండా ఎంత కాంట్రాస్ట్ అసలు ఇది చాలా చాలా డిఫరెంట్. వెరీ వెరీ సీరియస్, వెరీ వెరీ మెచ్యూర్, వెరీ ఫియర్స్, ఇండిపెండెంట్. ఒక హీరోయిన్ కాకుండా ఒక అమ్మాయి లాగా, పక్కటి అమ్మాయి లాగా, ద వే షీస్ ప్రెసెంటెడ్ కూడా, ఐ థింక్ హర్ లుక్స్ కానీ, జస్ట్ సాంగ్స్ లో షూటింగ్ మాత్రం సైమల్టేనియస్ గా జరుగుండొచ్చేమో కదా. అవును కదా, అవును. అప్పుడు అసలు ఏంటి ఆ లాయర్ ఝాన్సీ మేనేజ్ చేస్తాను, ఇప్పుడు ఏం చేయాలి. అవును, కానీ ఒక పవర్ ఉంది, ఇన్ ద వే యు వేర్ అ లాయర్స్ కోట్ ఆర్ ఈవెన్ ఇన్ ద పోలీస్ డ్రెస్, ఇన్ యూనిఫామ్ లో ఒక పవర్ ఉంది డెఫినెట్లీ. I think I'm just happy that that I played a serious lawyer for once, and I think people quite like her character also. Yeah.
అండ్ మీరు పోలీస్ ఆఫీసర్ గా ఇది థర్డ్ టైం. వావ్. కాకి అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ అందులో ఏమో పోలీస్ ఆఫీసర్ గా చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఉంటారు. ఇక్కడ మళ్ళీ అది కూడా నేను చెప్పాను మిత్రుడు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ అది మనం డబుల్ యాక్షన్ కూడా వద్దని చెప్పాను. బట్ ఐ థింక్ ఆఫ్టర్ స్క్రీన్ ప్లే దే ట్రైడ్ సో మెనీ వర్షన్స్ అండ్ మళ్ళీ దే సెడ్ నో సార్ వీ నీడ్ 2 characters. అప్పుడే ఐఎమ్ ఏబుల్ టు టెల్ ది స్టోరీ అన్నట్టు. ఐ సెడ్ ఓకే పోలీస్ అంటే నాకు ఏం షేడ్ ఉంది, వేరే షేడ్ కావాలి, అప్పుడే నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో దెన్ హీ బ్రాట్ అవుట్ దిస్ షేడ్, ఈ కాంట్రాస్ట్, ఈ father and son contrast. I think it worked very well for it. Very what did they say, very smart cop, cunning cop. Cunning cop అని చెప్పొచ్చు. ఏమన్నారు ఇట్లా సూర్య గారు మీ గెటప్స్ ఇదంతా చూసి? ఏం చెప్పలేదు. చూసారా సినిమా? చూడలేదు ఇప్పుడు చూడలేదు, చూసే చెప్తారు. ఇప్పటిదాకా ఏం చెప్పలేదు అయితే? ఎవరికి ఏం చెప్పలేదు. బట్ ఈ లుక్ చాలా బాగుంది చెప్పారు. ఈ లుక్ ఫస్ట్ పట్నం రషీద్ గారు వచ్చి మనకి మేకప్ పెట్టి మనం టెస్ట్ షూట్ చేసాము. అప్పుడే లుకింగ్ వెరీ ఒరిజినల్ అని చెప్పాడు. బికాస్ నేను పొన్నియిన్ సెల్వన్ కోసం మొత్తం హెయిర్ లాంగ్ గా పెట్టాను. సో అప్పుడు ఒరిజినల్ హెయిర్ లోనే షూట్ చేసాం. సో దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. You know one thing, you look very nice as an old man. Like this. అప్పుడు లాంగ్ కెరీర్ ఉంది మనకి. మిమ్మల్ని మీరు చూసేసుకున్నారు అలాగా. యా బట్ ఇలా ఒక్కొక్కసారి చూసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అప్పటి వరకు బిలీవబుల్ కదా, ఇట్ హస్ టు బి బిలీవబుల్ అనే విషయం. ఇక్కడ తెలుగులో ఉన్నాయా నాగార్జున గారు? చూసారా? నో చూడలేదు. కానీ ఫస్ట్ లుక్ కానీ టీజర్ చూసి నాకు మెసేజ్ పంపారు. ఐ సెడ్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ కార్తి, ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్. బట్ ఆయన ఉన్నా కాబట్టి నా వెరీ కాన్ఫిడెంట్ కూడా. పెద్ద సపోర్ట్ నాకు ఉందిగా. సో అండ్ హీ విల్ ఆల్వేస్ టేక్ కేర్ అన్న నాకు తెలుసు. స్ప్రే గారు లాగా. స్ప్రే గారు ముందే నాకు కాల్ చేశారు, లుకింగ్ నైస్. దివాళీ రిలీజ్ కదా, ఫెస్టివల్ రిలీజ్ అనేది మన అందరికి ఎప్పుడు స్పెషల్, బికాస్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ మెమరీ కదా. సో ఆ దివాళీకి ఏ మూవీ వచ్చింది అని అడిగితే సర్దార్ అంటే అబ్బా. సో యూ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ మెమరీ, ఆ ఫెస్టివల్ మెమరీ అనేది వెరీ స్పెషల్. అండ్ రాశి యాక్చువల్లీ ఊహలు గుసగుసలాడేతో రావడం నుంచే తెలుగు అమ్మాయి ఫీల్ తీసుకొచ్చేసింది అనమాట మాకు. షిఫ్ట్ అయింది కదా. అండ్ అంతే త్వరగా తెలుగు నేర్చేసుకుని కూడా తెలుగు అమ్మాయి ఫీలింగ్ తీసుకొచ్చింది. అండ్ ఐ థింక్ అది మీకు కూడా వర్తిస్తుంది. కార్తి గారు అని అంటే అందరికి మా తెలుగు హీరో ఫీలింగ్. చేసింది ఒక్క డైరెక్ట్ తెలుగు ఫిల్మే ఊపిరి, సీను. కానీ సీనుని అస్సలు మర్చిపోలేము మేము. బట్ ఇలా మీ నుంచి ఏ సినిమా వచ్చినా మాకు డైరెక్ట్ ఫిల్మే. అలాంటి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. ఐ ఎంజాయ్ కూడా అండి. ఐ థింక్ టు కమ్ అండ్ ప్రెజెంట్ దిస్ ఫిల్మ్ కదా, అండ్ ఐ డబ్ మై ఓన్ ఫిల్మ్స్. ముఖ్యంగా ఈ సినిమాకి 3 వాయిసెస్ కావాల్సింది. పోలీస్ వేరేలాగా ఉండాలి, నాన్న చిన్నప్పుడు, అండ్ దెన్ ఓల్డ్ వాయిస్. సో దట్ ఆల్సో టుక్ టైమ్. అది మళ్ళీ తమిళ్లో చేసి మళ్ళీ తెలుగులో కూడా ఇంకోసారి డబ్ చేయాలి. అప్పుడు ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ ఆల్ దట్ స్ట్రెయిన్ బికాస్ ఆఫ్ ద లవ్. కానీ మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా అసలు ఇప్పుడు ఎక్కడ అసలు కొంచెం తడబాటు కూడా లేదు. కార్తి గారు చెప్తారు లేదు తెలుగు ఓకే పర్ఫెక్ట్ యాక్చువల్లీ. అంటే నా డౌట్ ఏంటంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు యూ విల్ రీడ్ ద లైన్స్, యూ విల్ ప్రాక్టీస్ అని చెప్తారు. బట్ కొలోకియల్ గా ఇప్పుడు కాన్వర్సేషన్ లో మాట్లాడాలంటే మీకు ఇంగ్లీష్ లో అర్థం అవుతుంది కదా, అందుకే మధ్యలో నేను ఇంగ్లీష్ లో. లేదు దిస్ ఇస్ లైక్ అ ప్రాపర్ తెలుగు బాయ్ టాకింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ PS1 లో మీరు రాజుల కాలం తెలుగు కూడా ఎంత చక్కగా చెప్పారో డబ్బింగ్. ఐ వాస్ సో 7-8 days పట్టింది. మళ్ళీ కిరణ్ గారికి నేను థాంక్స్ చెప్పాలి, కో డైరెక్టర్. అతనే నాతో కూర్చి హీ మేడ్ షూర్ ఎవ్రీ ల్యాండింగ్ ప్రాపర్ గా ఉండాలి అని. పెద్ద ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడి ఆయన వీడియోస్ చూపించి కరెక్ట్ గా ఉండాలి ల్యాండింగ్. బట్ ఇప్పుడున్న ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి. సో ఐ థింక్ వి ఫౌండ్ దట్ థింగ్. అండ్ తనకలబరి గారి డైలాగ్స్ సూపర్ వన్ లైన్స్ కదా అవన్నీ. అదే మీకే ఆ ఫ్లర్టింగ్ ఆ ఫన్ అన్ని మీకు వచ్చేసాయి అందులో. మొత్తం డైరెక్టర్ అండి, నేను కాదు. ఎనీవేస్ ఇప్పుడు ఎలాగో ఈ తెలుగు ఇదంతా టాపిక్ వచ్చింది కాబట్టి ఒకే ఒక జీవితంలో పాట ఎంత బాగా పాడారంటే అసలు మేము ఫస్ట్ టైం కదా వినడం దట్ యు కెన్ సింగ్ అండ్ దిస్ వెల్ అని. వి వర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. వావ్. అండ్ ఈ సినిమాలో ఏమో తెలుగులో పాడలేదు. కష్టం అండి, అది ఫోక్ సాంగ్ అండి, పాడడం కష్టం. అది వాట్ స్కేల్ ఇస్ దట్ యు షుడ్ నో బెటర్. ఐ డోంట్ నో వాట్ ఇస్ సమ్ వెరీ హై స్కేల్. ఇది ఇంకా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అంటే కంపారిటివ్లీ ఒకే ఒక జీవితంలో కొంచెం సింపుల్ ట్యూన్ అండ్ సాంగ్. బట్ ద సాంగ్ లో కూడా చాలా స్కేల్ వేరియేషన్స్ ఉన్నాయి. బట్ దిస్ ఇస్ వెరీ వెరీ టఫ్ సాంగ్.
కానీ ఇది మేము తమిళ్లో విన్నప్పుడు అసలు భలే అనిపించింది పాట. వెరీ నైస్. అఫ్ కోర్స్ అనురాగ్ గారు తెలుగులో కూడా ఈక్వల్లీ జస్టిస్ చేశారు. ఆబ్వియస్లీ హీస్ అ వెరీ బ్యూటిఫుల్ సింగర్. అండ్ ఒక్క లైన్ కూడా వినకుండా నాకు ఆగట్లేదు. Now for the first time in an interview they'll ask you to sing. I'm like very happy. నేను I was trying not to trouble him but still Please trouble him. I want to hear his voice. Why? మీరు తమిళ్లో పాడినా మేమేం అనుకోము. మీ తెలుగు ఫ్యాన్స్ కోసం ఒక పాట పాడండి. 2 lines పాడతా. సరే. ఓకే, నో ప్రాబ్లం. ఇది వెయిటింగ్ ఆల్రెడీ. నాకు నచ్చింది, ఆ లైన్స్ కూడా చాలా నచ్చింది. కాలే జారి పడ్డారో ఏమో ఫ్యూచర్ లోకి లాగా, కాలం మోసుకొచ్చిందో ఏంటో ఏమీతో చక్క, ఖాళీ లేని కాలానికే ఇది కాఫీ బ్రేక్లే, కొంచెం చూసినట్టయిన లేదే అన్నీ వింతలే. ఓకే, చాలా కాలంతో వేళకు ఓకే, మీకు తెలుసు కదా, మీరు పాడండి. కానీ భలే ఉంటుంది పాట. అండ్ ఆ వీడియోలో మీ యాటిట్యూడ్, స్వాగ్ భలే ఉంది. నైస్ డైరెక్టర్ అతను, శ్రీకాంత్. అండ్ వి షాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైక్ 8 hours. సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది. బ్యూటిఫుల్ సినిమా అండి. అమలా గారి ఎంత పర్ఫార్మెన్స్, శర్వానంద్ కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, ఆ చిన్న బాబు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఐ మీన్ ఎవ్రీబడి యాక్టెడ్ సో వెల్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఎస్, రాశి గారు మీకు ఇంకా ఎవరితో కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో? నాకు ట్రైలర్ లో ఎక్కువ తెలియలేదు. ఆ ట్రైలర్ లో ఐ జస్ట్ టు విజీ ద కాప్ గై అంతే. ఓకే, నో అదర్. లైలా గారితో చాలా కాంబినేషన్. నో నో, వేరే ఆర్టిస్ట్. లైలా గారితో మాక్సిమం కాంబినేషన్ లైలా గారితో. 2 సీన్స్ ఉన్నాయి యాక్చువల్లీ లైలా గారితో, కానీ ఐ నాట్ విత్ రిజిషా. ఐ డోంట్ హావ్ ఓకే, ఓన్లీ కార్తి అండ్ లైలా మ్యామ్. ఓకే, లైలా గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసాం, ఒక ప్రామినెంట్ రోల్ లో మనం చూడబోతున్నాం. అసలు ఎలా ఉంటుంది? ఒక మదర్ అని అర్థమవుతుంది, ఒక బాబు, ఒక మదర్ ఎమోషన్. సెంట్రల్ క్యారెక్టర్ అండి. ఆ సినిమా మొత్తం చేంజ్ అవుతుంది ఆ క్యారెక్టర్ వల్లే. సో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అతను చేసే క్యారెక్టర్. ఒక మదర్ గా సింగిల్ మామ్ క్యారెక్టర్. అండ్ షీ అండ్ వి న్యూ ఆ క్యారెక్టర్ కి చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, బట్ ప్రెషర్స్ కూడా ఉండాలి. సో మళ్ళీ ఈ సినిమాకి రావడం అనేది మనకు అందరికి చాలా హ్యాపీ. అండ్ సెట్ లో వచ్చిన ముందు ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే సేమ్ ఎనర్జీ, మిస్చియస్. డైరెక్టర్ గారికి షూటింగ్ చేయడం అంత కష్టం. షీస్ లాఫింగ్ ఆల్ ద టైమ్. So we were always very serious and learning our dialogues and into something, and suddenly this Leila ma'am was always laughing and lively, and like, oh, wow, it's like a breath of fresh air. అవునా? ఓకే, చాలా ఎంజాయ్ చేశాను actually working with all. Really nice. వావ్ వావ్. సో ఇంకా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి మనకి. చాలా మంది ఇంటెలిజెన్స్ అక్కడ కూడా చాలా మంది ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. టెల్ us something about other roles. స్పైల్ వర్డ్ అంటే మీరు చూస్తున్న ఒక్కొక్క చోట కొత్తగా ఉండాలి, ఏలియన్ గా ఉండాలి. You should have an experience of going into a unknown world కదా. So I think they brought faces from everywhere. We had even a British actor in cinema. See, they brought in many actors so that every person you meet first time, it should be new. ఏం చేయబోతున్నాడో మనకి తెలియకూడదు. సో వీ బ్రాట్ ఇన్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫేసెస్. అండ్ ముఖ్యంగా ఐ వుడ్ సే దిస్ ఫిల్మ్ ఇస్ మేడ్ విజువలీ సో వెల్. జార్జ్ గారి కెమెరా వర్క్ కానీ, అండ్ జీవి మ్యూజిక్ కానీ, అండ్ సెట్ వర్క్స్. బికాస్ దిస్ ప్రొడక్షన్ డిజైన్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. దేర్ ఆర్ సో మెనీ సెట్స్. సెట్స్ ఎక్కడ ఉన్నాయో, ఒరిజినల్ లొకేషన్ ఏంటి అన్నది అసలు తెలియట్లేదు. Because I think we had to shoot from across India, and lot of things had to be done in set and then matched with exterior. Okay. కాబట్టి I think producer వరకు the ఖర్చులు huge. So my very big film Sardar. Okay. And they've shot it and made it look so good because they went to I think Kazakhstan they went, and then Manali వెళ్ళారు, and then I think borders, Pakistan borders వెళ్ళారు. I think they had so many places because the story goes everywhere. Bangladesh కానీ. So that way I think it's done very well visually. Pre-production planning అంతా కూడా చాలా కోడ్ కాబట్టి 2 years script పట్టింది, and then 6 months pre-production పట్టింది, and then shooting almost 1 year it went. Wonderful. సో రాశి, టెల్ మీ, ఇక్కడ తమిళ్లో కానీ తెలుగులో కానీ ఈక్వల్గా మీకు బోల్డ్ అంత లవ్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తంగా మీరు తెలిసిపోయారు అందరికీ కూడా. ఎలా ఉంటుంది ఇదంతా కూడా మీకు అక్కడ ఇక్కడ సినిమాలు చేస్తూ? అందరూ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు బిగినింగ్ నుంచి, బికాజ్ as you said I wanted to be someone else. కానీ చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే I never really expected so much love.
తెలుగులో కానీ తమిళ్లో కానీ హిందీలో కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను అక్కడ కూడా. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ I love my job and Yes, that's it. yes. And I think it's amazing to see that people love you. And initially, నాకు చాలా భయం వేసింది through the fans and everything. I didn't know, fan base, there's a fan base, they love you. Yeah. It was very weird. కానీ ఇప్పుడు I think they are our strength for all of us actors. We are because they are. And there's always ఒక pressure ఉంది that you can't really walk through characters anymore. Right. So I think I'll just keep working hard and that's all. And I'm very, very grateful for all the love. అండ్ ఎస్పెషల్లీ బియాండ్ గ్లామర్ రాశిని చూసి ఒక పర్ఫార్మర్ గా రైటర్స్ డైరెక్టర్స్ చూడడం అండ్ దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం ఇదంతా కూడా ఒక యాక్ట్రెస్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఐ హోప్ ఇదంతా కూడా మీకు Very grateful. Very grateful. Thank you. యా Thank you. సో ఎస్ సర్దార్ మొత్తానికి ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఈ సంవత్సరంలో ఇది ఇంకొక సక్సెస్ఫుల్ ఫిల్మ్ మీ కెరియర్ లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బేసిక్ గా థ్రిల్లర్స్ అనేవి ఆల్ ఏజ్ గ్రూప్స్ కి ఈక్వల్లీ ఎంగేజింగ్ గా ఉంటాయి. బట్ స్టిల్ థియేటర్స్ కి రావాలి అని అంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా. సో ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారు అందర్ ఏజ్ గ్రూప్స్ కి సినిమాని? ఐ థింక్ దేర్ ఇస్ వన్ యాంగిల్ బిట్వీన్ లైలా గారికి బాబు ఉంది, ఆ బాబుకి పోలీస్ క్యారెక్టర్ ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఐ థింక్ దట్ విల్ బి రియలీ హిలేరియస్ టు వాచ్. సో చిన్నపిల్లల నుంచి ఇట్ ఇస్ టోల్డ్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. సో ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. అతనేంటో ఒక 40-year-old అబ్బాయి లాగా యాక్ట్ చేస్తాడు. ఈస్ వెరీ మెచ్యూర్ దట్ చైల్డ్. సో ద నరేషన్ ఫ్రమ్ హిమ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ట్రైలర్ లో లేదు. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్ ఫర్ యు. మీరు సినిమా చూస్తే యూ విల్ అండర్స్టాండ్. మనకు చుట్టూ పక్క ఎన్నో విషయాలు ఉన్నాయి, మనం దాని గురించి ఎప్పుడు తెలుసుకోలేదు. బట్ ఇఫ్ యు గో ఇన్సైడ్ యూ విల్ నో దర్ ఇస్ అనదర్ వరల్డ్ ఇన్సైడ్. Like how Abhimanyu like that there is something in this film also. So I think this will be educative, entertaining and engaging. Okay. మూడు ఇప్పుడు ఉంటాయి. ఏంటంటే ఆడియన్స్ కి దే వాంట్ న్యూ స్టఫ్, కొత్త స్టఫ్ కావాలి, కొత్త కాంటెంట్ కావాలి. కాంటెంట్ ఉంటే దే విల్ కమ్ టు ద థియేటర్స్. సో దిస్ ఇస్ దట్ ఫిల్మ్ విచ్ హ్యాస్ దట్ కాంటెంట్. ఒక కొత్త పాయింట్ ఉంది ఇందులో. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ స్పై థ్రిల్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ దేర్. బట్ దట్ పాయింట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఆడియన్స్ కి తెలియాలి ఈ విషయం గురించి. అండ్ ఐ థింక్ దే విల్ నో వన్స్ దే వాచ్ ద ఫిల్మ్. సో ఐ ఫీల్ దట్ once the word of mouth spreads, people want to watch the film. What is it? It's a theatrical experience. We'll watch it. It's new. If it's the same content, then people wait for it on OTT. So ippudu I think the strength that we have in our film is that it's very new. And it's very informative. So I think that is something that will bring people to the theaters. And Diwali kabatti అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి చూడాల్సిందే యాక్చువల్లీ. యా బట్ ఇండియన్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం సీక్రెటివ్ గా ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా. అవును. యా సో ఇప్పుడు దాంట్లో రీసెర్చ్ చేయాలన్నా చాలా కష్టమైన విషయం యాక్చువల్లీ ఒక డైరెక్టర్ కి. అది ఎంతవరకు రివీల్ చేయొచ్చు అన్నది కూడా ఒక ఛాలెంజింగ్ థింగ్. సో ఆ పార్ట్ ని ఎలా హ్యాండిల్ చేశారు? ఆల్మోస్ట్ 2 years రీసెర్చ్ చేశాడు. అండ్ ఈస్ ఆల్వేస్ వెల్ రెడ్. మిత్రన్ అడిగితే ఏ విషయం గురించి మాట్లాడొచ్చు. he knows and he knows currently what's happening. ఏదో పాత ఇన్ఫర్మేషన్ కాదు, అప్ టు డేట్ గా ఉంటారు. ఆయనకి ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ? ఇంటర్నెటే కదా. And he meets experts. He met a lot of experts. ఈ ఫీల్డ్ ఉన్న ఎక్స్పర్ట్స్ ని కలివాడు. And then how he crafted it was very nice. And that's what we did. Gimmicky గా ఉండకుండా it has to look intelligent and it has to be on the frame. Right. Cheating లాకుండా చేయాలి అని మనం ట్రై చేసాము. So I think we challenged ourselves ఈ సినిమాలో to give a very intelligent film కూడా. సో మొత్తానికి కార్తీ గారిని చాలా వేరియేషన్స్ లో చూడబోతున్నాము. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఎంగేజింగ్ థ్రిల్లర్ లో చూడబోతున్నాము. అఫ్ కోర్స్ రాశి. అండ్ ఒక్కసారి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పండి. ఎలాగో ఈ సంవత్సరం అయిపోయింది, కార్తీ గారు ఫుల్ గా కవర్ చేసేసారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి నేను ఏం చేయలేదు, చెప్పలేదు. బట్ ఆఫ్టర్ దిస్ మూవీ రిలీజ్ విల్ డూ ద అనౌన్స్మెంట్. సేమా మీకు కూడా? నేను ఇంకా మీరు లైన్అప్ చెప్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా హ్యాపీ దివాళీ. ఈ దివాళీకి మీకు మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వాలి ఈ సర్దార్ అనుకుంటున్నాం. అండ్ మాకు మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అవ్వాలి అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.